ఒక సింగిల్ ఫోర్స్ ఇచ్చేసి ఏదైనా ఒక సింగిల్ ఇంక్లైనెడ్ ఫోర్స్ అనేది ఇచ్చేసి సపోజ్ పి అనుకుంటే ఇది హారిజాంటల్తో చేసేటువంటి యాంగిల్ థీటా అనుకుంటే దీనికి మనం హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విధంగా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అనేటువంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ హారిజాంటల్ అండ్ వర్టికల్. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్ అన్నమాట. సో దాన్ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేయండి. ఇంకొక ప్రాబ్లం, ఫైండ్ అవుట్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ వెక్టార్స్ horizontal and vertical vectors of a force vector 100 newtons, a force vector 100 newtons makes an angle of 60 degrees with horizontal తో చేస్తుంది 60 degrees. సో 100ని ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఏమన్నారు? 100 న్యూటన్స్ ఫోర్స్ వెక్టార్, ఇది 100 న్యూటన్స్, ఇది హారిజాంటల్తో 60 degrees చేస్తుంది. దీనికి వర్టికల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, హారిజాంటల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే రిజాల్వ్ దట్ 100 న్యూటన్స్ విత్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై. ఫైండ్ అవుట్ దట్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్వై. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? ఫార్ములా ఏంటి? సూర్య. సార్ వెన్నెస్ ఎప్పుడు జాయిన్ అయ్యా సెకండ్ సెక్షన్? అందుకే అడిగాను నేను నిన్ను. ఫస్ట్ మిస్ అయ్యావనే ఇప్పుడు సెకండ్ దాంట్లో నేను క్వశ్చన్ అడిగాను. ఏంటి లేట్ ఏంటి? ఎందుకని? సార్ కొంచెం టైం సరిపోలే. ఓకే ఓకే రైట్. ఏ బ్రాంచ్ నువ్వు? సిఎంఏ సార్. ఓకే రైట్. ట్యాబ్రియాజ్ అంటే అబ్దుల్ కరీమా? కరీం చెప్పండి. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఓకే చైతన్య రెడ్డి ఆన్సర్ చెప్పారు. ఎఫ్ఎక్స్ ఈక్వల్ F cos theta, sir. ఎఫ్ కాస్ థీటా. ఫార్ములా ఈజ్ ఓకే. Okay. 100 into 1/2. సో దట్ ఈస్ 100 into cos 60. దాన్ని సింప్లిఫై చేసుకో. అలానే ఎఫ్వై ఈజ్ ఎఫ్ సైన్ థీటా. కాబట్టి ఎఫ్ 100 ఇంటూ సైన్ 60 degrees ఎంత వస్తే అది. ఈ విధంగా చేస్తాం. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నేను అడిగేది ఏంటి అంటే, నోట్ డౌన్, ఇక్కడ మారుస్తారు. ఇక్కడ 60 degrees విత్ ద హారిజాంటల్ అన్నారు. కానీ ఏం చేస్తారంటే కొన్నిసార్లు 60 degrees విత్ ద వర్టికల్ అంటారు. అంటే ఇదే పొజిషన్ 100 న్యూటన్స్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద వర్టికల్. అంటే ఇది ఒక వర్టికల్ లైన్ అయితే ఈ యొక్క యాంగిల్ 60 degrees. ఇప్పుడు నాకు
ఈ హారిజంటల్తో చేసే యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. నాట్ సివిల్, సివిల్ కాకుండా చైతన్య. ఇది 60 డిగ్రీ, వర్టికల్తో 60 డిగ్రీస్ చేస్తుంది. హారిజంటల్తో ఎంత ఎస్ సార్, యాంగిల్ చేస్తుంది? 30 degrees. వెరీ గుడ్, 30 డిగ్రీస్. ఎందుకు అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్ అంటే 90 డిగ్రీస్. దీంట్లో ఇలా ఇంక్లైన్డ్గా ఉంది. సో ఇది థీటా అయితే ఇదేమైంది అంటే 90 మైనస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 60 ఉంది కదా అని చెప్పి ఇలా చేసేయద్దు. 100 కాస్ 60, 100 సైన్ 60 చేయకూడదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 100 కాస్ 30, 100 కాస్ 30. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఎంటైర్ మీ యొక్క సిలబస్ మొత్తం మీద హారిజాంటల్తో యాంగిల్ని ఫిక్స్ చేసుకోండి. వర్టికల్తో చేసేటువంటి యాంగిల్ ఇస్తే దాన్ని హారిజాంటల్ యాంగిల్గా కన్వర్ట్ చేయండి. హారిజాంటల్ యాంగిల్గా కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇది వెక్టార్స్కి సంబంధించినటువంటి చిన్న రెక్టాంగులర్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది చూడండి, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దాని మీద ప్రాక్టీస్ బిట్స్ నేను మీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా బిట్స్ నేను ప్రిపేర్ చేయించి ఇస్తా. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్. ఇక్కడ ఉండేది 3 లాస్. ఒకటి ట్రయాంగిల్ లా, 2 పారలలోగ్రామ్ లా, 3 లామిస్ థీరం. ఈ మూడిటి యొక్క స్టేట్మెంట్స్ తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఇఫ్ టూ కాంకరెంట్ ఫోర్సెస్, కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలియాలి. కాంకరెంట్ వెక్టార్స్ ఆర్ కాంకరెంట్ ఫోర్సెస్. కాంకరెంట్ అంటే ఏంటమ్మా మృదుని చెప్పు. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి? All the forces are acting in a single point. ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. అంటే సింగిల్ పాయింట్, నాట్ ఎ లైన్. సపోజ్ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి, అదే పాయింట్ దగ్గర నుంచి 20 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ వైపుగా ఇటువైపు ఈ డైరెక్షన్లో ఒక 25 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఆ 3 ఫోర్సెస్ కూడా ఎక్కడ ఫోకస్ అయి ఉన్నాయి అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే ఫోకస్ అయి ఉన్నాయి. సో దట్ ఆర్ కాల్డ్ యాజ్ ద కాంకరెంట్ ఫోర్సెస్ అంటారు. కాంకరెంట్ ఫోర్సెస్ మీన్స్ ఇఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఫోకసింగ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, that type of forces are called as the concurrent system of forces. Concurrent అంటే ఏంటంటే all the forces are focusing at a single point. సింగిల్ పాయింట్. ఇప్పుడు ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏం చెప్తారు? ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఆర్ వెక్టార్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అనొచ్చు అన్న అదే, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అయినా కూడా అదే. స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఇది ఒక ట్రయాంగిల్ అమ్మా. ఈ ట్రయాంగిల్లో ఏ, బి, సి అని మూడు పాయింట్స్ తీసుకున్నాం. సో ఇందులో ఇది ఒక సైడ్, ఏబి ఒక సైడ్, బిసి ఒక సైడ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏబి, బిసి, దీస్ టూ ఆర్ ద 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ దట్ ఆర్ హ్యావింగ్ వెక్టార్. సపోజ్ ఏబి అనేది పి వెక్టార్, నెక్స్ట్ బీసీకి వచ్చేసరికి క్యూ బార్, ఏబి పి బార్, నెక్స్ట్ బీసీ క్యూ బార్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ ఏం చెప్తారంటే ఇఫ్ టూ ఫోర్సెస్ పి అండ్ క్యూ ఆర్ యాక్టింగ్ యాజ్ ద adjacent sides of a triangle, then their resultant, దీని యొక్క రిజల్టెంట్
పీకి క్యూకి ఉన్నటువంటి రిజల్టెంట్ రిజల్టెంట్ విల్ బి థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ రెండు టూ సైడ్స్ ఒక టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఆ రెండిటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది అంటే మూడో సైడ్ అవుతుంది, ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. బట్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్, టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇప్పుడు చూడండి, ఏ నుంచి బికి వచ్చింది, బి నుంచి సికి వచ్చింది, సి నుండి ఏకి రావాలి, అప్పుడు ట్రయాంగిల్ అనేది క్లోజ్ అయింది. ఓకే, కానీ నీకు ఏ నుండి బి వచ్చింది, బి నుండి సి వచ్చింది. దీని యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుందంటే ఈ ఏ టువర్డ్స్ ఏ ఉండదు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో అదే దాని యొక్క స్టేట్మెంట్. ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, then the resultant is taken in then the resultant is third side of the triangle, third side of that triangle taken in opposite order or reverse order. ఇప్పుడు చూడండి, పి ఈ డైరెక్షన్ ఉంది, క్యూ ఈ డైరెక్షన్ ఉంది, అంటే పి ఏ నుంచి మళ్ళీ ఏకి రావడానికి ట్రై చేస్తున్నాయి ఏబి అండ్ బీసీఎల్, కానీ థర్డ్ సైడ్ వచ్చేసరికి టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. ఓకే, సో దాని స్టేట్మెంట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చూపిస్తాను. Addition of law of forces. Triangle law of addition of two forces. If two vectors are represented in both magnitude and direction by the two adjacent sides of a triangle taken in order. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఇలా ఉన్నాయి. ఓకే, పి అండ్ క్యూ. ఈ పిక్యూ యొక్క రిజల్టెంట్ ఏమి ఇవ్వాలి అంటే టేకెన్ ఇన్ ఆర్డర్, దెన్ ది రిజల్టెంట్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద థర్డ్ సైడ్ ఆఫ్ టేకెన్ ఇన్, థర్డ్ సైడ్ గా ఉంటుంది. టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్ అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవ్వాలి, అదే దాని యొక్క రిజల్టెంట్. ఓకే, అర్థమైందా? స్టేట్మెంట్ అర్థమైందండి? ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ టూ వెక్టార్స్ యాక్టింగ్ యాజ్ ద sides of the triangle, then their resultant will be third side of the triangle taken in the reverse order. ఓకే, మీరు ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో ఒక మెసేజ్ పెట్టారు, ఏంటి ఆర్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ, సి ఈక్వల్ టు పి ప్లస్ క్యూ, ఆర్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ. చరణ్, చైతన్య, శశిధర్, అనీష. ఓకే, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ ఎప్పుడవుతుంది అంటే ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ప్యారలల్ అంటే ఏంటి అంటే ఇదిగోండి, ఇదొక వెక్టార్ పి, ఇదొక వెక్టార్ క్యూ, ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ఇన్ సేమ్ డైరెక్షన్, రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి, అప్పుడే ది రిజల్టెంట్ విల్ బి పి ప్లస్ క్యూ అవుతుంది. అలా కాకుండా పి అనేది ఈ డైరెక్షన్లో ఉంటే, ఈ డైరెక్షన్లో ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో క్యూ యాక్ట్ అయింది అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కానీ రెండు కూడా ప్యారలల్గానే ఉన్నాయి, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అప్పుడు ఏం చేయాలి అంటే ఆర్ ఈక్వల్ టు పి మైనస్ క్యూ, డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానికి ఒకటి ప్యారలల్గానే ఉంటుంది, కానీ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్. అంటే ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంటే కనుక మనం ఆర్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ చేయొచ్చు. అలా కాకుండా ప్యారలల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో, ఒకటేమో ఈస్ట్ ఒకటేమో వెస్ట్, అంటే ఒకటేమో రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంది, ఇంకోటేమో లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అయితే ఆర్ ఈక్వల్ టు పి మైనస్ క్యూగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ బిలాంగ్స్ టు వెక్టార్స్ అండ్ స్కేలార్స్.
సో ఇక్కడ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఒకటే గుర్తుపెట్టుకోండి, వెక్టార్స్ యొక్క బేసిక్స్, వెక్టార్స్ బేసిక్స్, తర్వాత ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ప్యారలలోగ్రామ్, తర్వాత లామిస్ థీరం ఒకటి, తర్వాత మొమెంటం. ఈ 4 కాన్సెప్ట్లు నేర్చుకుంటే చాలు. వెక్టార్స్ ఎడిషను, వెక్టార్స్ సబ్ట్రాక్షను, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఈ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఇప్పుడు వరకు ఈరోజు చెప్పినటువంటి టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేస్తాను. Momentum definition of sir. అడగండి, పర్వాలేదు. Momentum definition. మొమెంటం, మొమెంటంకి వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అవుతుంది. మూమెంట్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఆర్ డిస్టెన్స్ అవుతుంది. ప్రొడక్ట్ మొమెంటం, యాంగులర్ మొమెంటం, లీనియర్ మొమెంటంకి వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ వెలాసిటీస్. మొమెంట్కి వచ్చేసరికి మొమెంటం వేరు, మూమెంట్ వేరు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీస్. ఇంకా ఓకే, రైట్, క్లోజ్ చేస్తున్నా. క్లాసెస్ మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు కూడా.